కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని మరొకసారి నిరూపించుకుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ అంశాన్ని ఏ విధంగా అయితే మరుగున పరిచి ఎందరో మంది బలిదానాలను కోరుకున్నదో ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరిట మళ్ళీ అదే విధానాన్ని అవలంబిస్తున్నది. కాబట్టి ఇలాంటి ఆ దొంగ హామీలు ఇచ్చే పార్టీలను మనం పొందబెడితే తప్ప రేపు వీళ్ళకు సోయి రాదు. ఖచ్చితంగా బీసీ జనాలంతా ఒక్క సైడు నిలబడి ఏకదాటిగా నిలబడి రేపు ఎక్కడైతే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి మాట ఇచ్చే తప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని పొందబెడితే తప్ప వీళ్ళకు సోయి రాదు. ఖచ్చితంగా ఈ బీసీ వ్యతిరేక అయినటువంటి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండూ కూడా ఒక తాడుకు పేరినటువంటి దండనే. కాబట్టి ఈ రెండు పార్టీలను మనము నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ తిరగనీయకుండా ఇప్పుడు ఈశ్వరాచారికి మృతికి ఖచ్చితంగా వీళ్ళే బాధ్యత వహించి వీళ్ళను గ్రామాలలో తిరగకుండా చేసినట్టయితేనే మనకు ఈ రిజర్వేషన్ ఫలాలు అనేది వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరంతా జనాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీల డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చేసే విధానాన్ని సిస్టమేటిక్ గా చేయకుండా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే అట్టడుగు వర్గాలకు అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ అంశాల్లో తగు న్యాయం చేయాలని ఇప్పటికీ ఇన్ని రోజులైనా ఇంతవరకు కూడా బీసీలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఏ విధంగా అయితే బీసీల ఓట్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆ బీసీలకు రేపు ఈ దొంగ పార్టీలను కాంగ్రెస్ బీజేపీలను రెండింటిని పొందబెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదని మరొకసారి తెలియజేస్తూ మనం బలిదానాలు చేసుకోవద్దు, అవసరం అంటే బరిగీసి కొట్లాడదాం, బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం తప్ప ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీ బీసీ జనాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. ఈరోజు బీసీ బిడ్డకు మన ఈశ్వర సాయి చనిపోయాడు, ఆత్మ బలిదానం చేసుకుంటూ బీసీలకు 42% అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హామీ ఇచ్చి అమలు చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇలా ఈ రోజు ఆయన ఆత్మ బలిదానం చేసుకుని ఆయన మరణానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అమలు చేస్తామని చెప్పి ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళే సర్వే చేపిస్తారు, వాళ్ళే 42%, 60% ఉన్న బీసీలను 42% అని చెప్పిన సంఘటన. వాళ్ళే 42% అమలు చేస్తామన్నారు, అసెంబ్లీలో పాస్ చేసిర్రు. అయినా కానీ పార్లమెంట్లో పాస్ చేసి సవరణ చేయాల్సిన అంశము ఈరోజు కేంద్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% ఎందుకు అమలు చేస్తలేరు? బీసీలకు అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈరోజు బీజేపీ. వాళ్ళే చెప్తారు ఈరోజు ఈ ఈశ్వర సాయికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. బీసీ 42% ఇలా అమలు చేయకపోతే ఈరోజు ఈశ్వర సాయి కుటుంబానికి ₹1 కోట్ల నజారాన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రకటించాలి వెంబడే. ఆయన వాళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయించి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఖచ్చితంగా కేటాయించాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన చనిపోయిన కారణం మాత్రం ఖచ్చితంగా ఆయన నోటి మాటల ద్వారానే చెప్పినాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. జై ఈశ్వర సాయి, జోహార్ జోహార్. జై తెలంగాణ. అమరుడైనటువంటి సోదరుడు ఈశ్వర సాయి చారి గారికి నివాళులర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమంతా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గత 2 ఏళ్ల కింద ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్తో ప్రజలు మభ్యపెట్టి 42% రిజర్వేషన్ బీసీకి ఇస్తామని కులగణన చేసి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి మన కేంద్ర ప్రభుత్వం కొట్లాడి చేరినటువంటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే బీసీలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు రిజర్వేషన్లో ఎంతో అన్యాయం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వము కలిసి బీసీలకు, అణగారిన వర్గాలకు తప్పకుండా న్యాయం చేయాలనేది తెలియజేస్తూ ఈరోజు ఈశ్వర సాయి ఎంతో బాధతో చనిపోవడం అనేది చాలా మనం
ఆలోచించదగ్గ విషయం. రానున్న దినాల్లో యువత ఇటువంటి చేయొద్దు, ఎందుకంటే కొట్లాడాలి కానీ మనము ఆత్మార్పణ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వము ఈ యొక్క ఈశ్వర్ సాయి కుటుంబానికి ₹1 పరిహారము, అలాగే వారికి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగము, నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలనేది తెలియజేస్తూ మరొకసారి ఆ సోదరునికి మేము అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.